హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 8 గురించి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ సండే ఇస్ ఫన్ డే అండ్ ఆల్సో ఎలిమినేషన్ డే. ఆల్రెడీ మనం ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఈ రోజు అయితే కనుక సండే ఫన్ డే కదా, కానీ నాకేం అంత ఫన్ ఏం అనిపించలేదు. బట్ ఓకే, అలా వెళ్ళిపోయింది అని అయితే అనిపించింది. ఈ రోజు అయితే మన మీరాయి సక్సెస్ మీట్ తేజ సజ్జ అండ్ రితిక గారు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చినప్పుడు ఒక చిన్న గేమ్ ఆడారు అనమాట ఇంట్లో వాళ్ళు. లైక్ ఏదైనా సాంగ్ చెప్తే ఆ సాంగ్ బొమ్మ గీసి చెప్పాలన్నమాట. దాని దగ్గర కొంచెం ఫన్ అనిపించింది. తేజ సజ్జ గారు మాట్లాడడం విత్ ఇమ్మాన్యువల్ తోటి. సో అదైతే కనుక కొంచెం ఫన్ అనిపించింది. మిగతాదంతా అయితే కనుక నాకైతే ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా మరి అంత ఊపే అంత అయితే ఏం అనిపించలేదు. అండ్ నిన్న ఆల్రెడీ ఒక గేమ్ ఇచ్చారు. అదేంటంటే ఎవరు పర్మనెంట్ ఓనర్ అవ్వాలి టెనెంట్స్ మధ్యలోంచి. ఈ టెనెంట్స్ అందరిలోంచి ఒకళ్ళైతే కనుక మనకి పర్మనెంట్ ఓనర్ అయ్యే ఛాన్స్ వచ్చిందనమాట. ఆ గేమ్ పెట్టారు. సో టెనెంట్స్ లోనే ఒక 5 మెంబర్స్ అటు సైడ్, ఇంకొక 5 మెంబర్స్ ఇటు సైడ్ అని చెప్పేసి అని వాళ్ళు పెట్టేసుకొని, అంటే డివైడ్ చేసుకున్నారు ఈక్వల్ గా ఇంత మెంబర్స్ అని. ఒకళ్ళు సంచాలకులుగా ఉన్నారు, ఫ్లోరస్ అయినా గారు సంచాలకులుగా ఉన్నారు. ఇంకా వీళ్ళు ఆడిన తర్వాత ఈ ఓనర్ లైక్ టెనెంట్స్ లో నుంచే ఒక్క టీం అయితే గెలిచింది. అదే రెడ్ టీం అనమాట. ఈ రెడ్ టీమ్ లో తనుజ, భరణి, ట్రస్టీ అండ్ ఇంకా మన వాళ్ళు టెనెంట్స్ లో ఇంకొకళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళల్లో భరణి గారిని అందరూ లైక్ యాజ్ యూజువల్ గా అవతల టీం వాళ్ళ నుంచి అందరూ మాత్రం ఫ్లోరస్ అయినా అండ్ ఆల్సో టెనెంట్స్ నుంచి ఆపోజిట్ టీం ఉంటారు కదా, వాళ్ళు కూడా భరణి గారిని ఎంచుకున్నారు. సో భరణి గారు ఈ రోజు పర్మనెంట్ ఓనర్ అనమాట ఇంకిలా. సో అయితే మన నాగార్జున గారు ఏం చేశారంటే భరణి గారికి ఇంకొక లైక్ మంచి ఆప్షన్ ఇచ్చారనమాట. నీకు ఎవరైనా అసిస్టెంట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, పర్వాలేదు, వాళ్ళు నీకు తినిపించాలి, నువ్వేం చెప్తే చేయాలి, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి. సో అలా భరణి గారు తనుజాని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ రోజు ఎపిసోడ్ మొత్తం కూడా మన సృష్టి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట. రేపటి ఎలిమినేషన్ లైక్ నామినేషన్ గురించి మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా వెయిటింగ్. అంటే ఎందుకంటే ఈ వీక్ మొత్తం కూడా చాలా మందికి చాలా గ్రడ్జెస్ అనేవి ఉన్నాయి. సో రేపు చూద్దాము ఎంతెంత ఫైటింగ్స్ ఎంత ఉండిద్ది అని. మంచి ప్రోమో వచ్చాక నేనైతే కనుక రివీల్ చేస్తాను మీ అందరికీ. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.